శ్రీలంకతో జరిగిన సెకండ్ టీ20లో మన టీమిండియా ఘనంగా విజయం సాధించింది. చేజింగ్లో వర్షం కారణంగా మ్యాచ్ని 8 ఓవర్స్కి కుదించారు. టార్గెట్ను మన వాళ్ళు 6.3 ఓవర్స్లోనే ఫినిష్ చేశారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మన టీమిండియా విక్టరీ సాధించింది. కోచ్ గంభీర్కు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు మంచి స్టార్ట్ దొరికిందనే చెప్పచ్చు. వీళ్ళిద్దరూ కలిసిన మొదటి సిరీస్లోనే విక్టరీ సాధించారు. మ్యాచ్లో మన టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన శ్రీలంక టీంలో పాంతు నిశంక 24 బాల్స్కి 32 రన్స్ తీశాడు. కుశాల్ మెండిస్ కేవలం 11 బాల్స్కి 10 రన్స్ మాత్రమే తీసి స్లోగానే ఆడాడు. కుశాల్ పెరారి 34 బాల్స్కి 53 రన్స్ తీసి చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడని చెప్పొచ్చు. టోటల్ శ్రీలంక టీం 20 ఓవర్స్లో 161 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయారు. ఈసారి కూడా మన బౌలర్స్ ఆల్అవుట్ చేశారని చెప్పొచ్చు. మన టీమిండియా బౌలర్స్ డెప్త్ ఓవర్లో బౌలింగ్ వణికించారని చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళ స్కోర్ 180+ ఉండేది. గంభీర్ కోచ్గా వచ్చాక మన వాళ్ళ బౌలింగ్లో చాలా చేంజెస్ వచ్చాయి, ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్. చేజింగ్ దిగిన మన వాళ్ళు చాలా ఈజీగా టార్గెట్ని ఫినిష్ చేశారు. సంజు శాంసన్ ఓపెనర్గా అవకాశం వచ్చింది, కానీ ఫస్ట్ బాల్లోనే డకౌట్ అయ్యాడు. జైస్వాల్ 15 బాల్స్లో 30 రన్స్ తీశాడు. సూర్యకుమార్ యాదవ్ 12 బాల్స్లో 26 రన్స్ కొట్టాడు. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక సూర్యకుమార్ యాదవ్ ఫినిషింగ్ టచ్ కేవలం 9 బాల్స్లో 22 రన్స్ తీసి గేమ్ని ఫినిష్ చేశాడు. దీంతో మన టీమిండియా ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ని సొంతం చేసుకుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.